హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎస్ఎస్టీ స్టాఫ్ సెలక్షన్ కమిషనర్ నుండి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అదేవిధంగా గ్రేడ్ డికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఆ నోటిఫికేషన్కు సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అదేవిధంగా వీడియోలోకి వెళ్ళక ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, నా యొక్క ఛానల్ని మొదటగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. అప్పుడే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డి ఎగ్జామినేషన్ 2024 అనమాట. అదేవిధంగా ఇక్కడ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి గ్రేడ్ డి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి July 26, 2024 అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ డేట్ వచ్చేసి August 17, 2024లో అయితే లాస్ట్ డేట్ అనేది ఉండడం జరుగుతుంది. అదేవిధంగా పేమెంట్ లాస్ట్ డేట్ వచ్చేసి 18 August 2024 లాస్ట్ డేట్ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే కరెక్షన్ డేట్ వచ్చేసి August 27, 28 తేదీలో అయితే విండో కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ కింద కరెక్షన్ డేట్గా అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ వచ్చేసి October, Novemberలో అయితే నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా వేకెన్సీస్కి వచ్చేసి చూసుకున్నట్లయితే ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి 2006 వేకెన్సీస్ అనేది ఉండడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కింద చూసుకున్నట్టయితే ఏజ్ లిమిట్ వచ్చేసి ఇక్కడ మీకు ఏజ్ వచ్చేసి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సికి వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాలు ఉండాలి. అదేవిధంగా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డికి వచ్చేసి 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాలు అయితే ఉండాలి. అదేవిధంగా ఇక్కడ కేటగిరీ వైజ్గా మీకు ఏజ్ రిలాక్సెన్స్ అనేది వర్తించడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వారికి 5 years, అదేవిధంగా ఓబీసీ వారికి 3 years, పీడబ్ల్యూడి అన్రిజర్వ్డ్కి వచ్చేసి 10 years, అదేవిధంగా పీడబ్ల్యూడి ఓబీసీకి వచ్చేసి 13 సంవత్సరాలు, అదేవిధంగా పీడబ్ల్యూడి ఎస్సీ ఎస్టీకి వచ్చేసి 15 సంవత్సరాలు. ఈ విధంగా మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కిందికి స్క్రోల్ చేసి చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి, 12th స్టాండర్డ్ అనమాట. క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ బి పాస్డ్ 12th అనమాట. ఇక్కడ అదేవిధంగా కింద చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే ఫీ పేబుల్ 100 rupees అనమాట. ఇక్కడ చూసినట్లయితే ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ, అదేవిధంగా పీడబ్ల్యూబీడి, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే ఫ్రీ ఉండడం జరుగుతుంది. మిగతా కేటగిరీ వాళ్ళైతే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారైతే అమౌంట్ అయితే పే చేయాల్సి వస్తుంది. సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకున్నట్లయితే ఆంధ్ర, తెలంగాణకు సంబంధించి ఇక్కడ ఎస్ఆర్ సౌత్ రీజియన్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణకు సంబంధించి హైదరాబాద్, వరంగల్, అదేవిధంగా ఆంధ్ర, గుంటూరు, కర్నూలు, రాజమండ్రి ఈ విధంగా చూపించడం జరుగుతుంది. మీరు వీటిని అయితే ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్స్గా ఇచ్చుకోవచ్చు. అదేవిధంగా కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇంకా ఎగ్జామ్కు సంబంధించి చూసుకున్నట్లయితే ద డీటెయిల్స్ ఆఫ్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, అదేవిధంగా 50 marks, అదేవిధంగా 50 questions అనేది ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ జనరల్ అవేర్నెస్కి వచ్చేసి 50 questions, అదేవిధంగా 50 marks ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 100 marks, అదేవిధంగా 100 questions అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే టైం వచ్చేసి 2 గంటలు ఉండడం జరుగుతుంది. క్వశ్చన్ పేపర్ విల్ బీ ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ చాయిస్ ఓన్లీ. ఇక్కడ క్వశ్చన్ పేపర్ అనేది ఆబ్జెక్టివ్ టైప్ అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ద క్వశ్చన్స్ విల్ బీ సెట్ బోత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ. ఇక్కడ చూసినట్టయితే ఇంగ్లీష్, హిందీలో క్వశ్చన్ పేపర్ అనేది ఉండడం జరుగుతుందని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే అదేవిధంగా ఇక్కడ కింద చూసుకున్నట్టయితే నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ 0.25 marks ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. ఒక రాంగ్ ఆన్సర్కి 0.25 marks అనేది కట్ అవ్వడం జరుగుతుంది. సిలబస్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ 3 ఎగ్జామినేషన్ సంబంధించి ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, అదేవిధంగా జనరల్ అవేర్నెస్ సంబంధించి, అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి అయితే ఇక్కడ సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. వీటిని అయితే మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. అదేవిధంగా ఇక్కడ స్కిల్ టెస్ట్ ఇన్ స్టెనోగ్రఫీ, ఇక్కడ చూసుకున్నట్లయితే స్టెనోగ్రఫీకి సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. అక్కడ చూసుకున్నట్లయితే స్కిల్ టెస్ట్ వచ్చేసి స్టెనోగ్రాఫర్
గ్రేడ్ డి వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వచ్చేసి 50 మినిట్స్ టైం ఉండడం జరుగుతుంది. అదేవిధంగా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి హిందీ లాంగ్వేజ్ వచ్చేసి 65 మినిట్స్ అనేది టైం ఉండడం జరుగుతుంది. అదేవిధంగా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి ఇంగ్లీష్కి వచ్చేసి 40 మినిట్స్ టైం ఉండదు. అదేవిధంగా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి హిందీ లాంగ్వేజ్కి వచ్చేసి 55 మినిట్స్ అనేది టైం అనేది ఉండడం జరుగుతుంది. అదేవిధంగా కిందికి చూసుకున్నట్లయితే ఇక్కడ మోడ్ ఆఫ్ సెలక్షన్, ఇక్కడ సెలక్షన్ చూసుకున్నట్టయితే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో యువర్ క్యాండిడేట్ వచ్చేసి 30% మార్క్స్ ఉండాలి. అదేవిధంగా ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి వచ్చేసి 25% మార్క్స్ ఉండాలి. అదేవిధంగా ఆల్ అదర్ కేటగిరీస్ అయితే 20% మార్క్స్ అయితే ఉండాలి. ఈ నోటిఫికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళేసి పూర్తి నోటిఫికేషన్ ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. సో వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.